హాయ్ హలో అండి. ఈరోజు రెసిపీ పచ్చికోవాతో క్యారెట్ హల్వా చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ తీసుకున్నాను. సో అది మెల్ట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. సో ఈ గ్యాప్లో మనం ఏంటంటే నట్స్ అనేది నేను చాప్ చేసుకుంటున్నాను. ఆల్మండ్స్ తీసుకున్నాను, అలానే రైజిన్స్, అలానే క్యాష్యూ నట్స్ అనమాట. సో ఈ 3 నట్స్ని నేను తీసుకొని అందులో వేస్తున్నాను. సో అది బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి సార్ట్ చేసుకుంటూ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు టైం పడుతుంది. సో స్లోగా ప్రాపర్గా కుక్ చేసుకోండి, లేదు అంటే మాడిపోతుంది మనం హైలో పెట్టుకున్నట్టయితే. సో ఈరోజు ఎందుకన్నా నాకు క్యారెట్ హల్వా తినాలనిపించింది. సో అందుకనే ఇంకెందుకు ఎలానో వీడియో షూట్ చేద్దాం, మీరు అందరూ చూస్తారని షూట్ చేసేసాను. సో ఇక్కడ చూసినట్టయితే నా నట్స్ అనేవి ప్రాపర్గా కుక్ అయినాయండి. సో నేను పక్కకు తీసేస్తున్నాను. ఓకే, సో మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకోవాలండి క్యారెట్స్ అవి. సో నాకు రెడ్ క్యారెట్స్ అవి దొరకలేదు. సో ఆరెంజ్ క్యారెటే, రెగ్యులర్ క్యారెట్స్నే నేను యూజ్ చేశాను హల్వాకి. సో తీసుకున్నాను, గ్రేట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఇది గీలోకి బాగా స్ప్రెడ్ అవ్వాలన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు గీ అనేది సరిపోతే మనం యాడ్ చేసుకోవచ్చు అండి. సో సార్టింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో ఏంటి ఇన్నిసార్లు కలుపుతున్నా అనుకోవద్దు, బికాజ్ క్యారెట్ కూడా అడుగు పెట్టకుండా ఉండాలంటే ఫస్ట్ సార్టింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈవెన్ కర్రీస్ అవ్వచ్చు, ఎందులో అయినా సరే. సో నేనైతే మాత్రం ఎక్కువ సార్ట్ చేస్తూ ఉంటాను. సో మంచిగా సార్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఓకేనా, ప్రాపర్గానా. సో మళ్ళీ మనం ఇంకొకసారి సార్ట్ చేసుకుంటే బాగుంటుంది, లేదంటే అడుగు పట్టేస్తుందండి. ఓకేనా. సో నేను కుక్ చేస్తే మాత్రం కలుపుతూనే ఉంటానండి. చాలామంది అలానే అంటారు, ఎందుకు అట్లా కలుపుతూ ఉంటావు ఎక్కువసార్లు అని చెప్పి. నాకు అలవాటు అయిపోయింది. సో అట్లా కలుపుకుంటూ ఉంటాను. సో 5 మినిట్స్ వెయిట్ చేయాలి. సో అప్పుడు బాగా ప్రాపర్గా కుక్ అవుతుంది. సో నాకు ఎందుకనో గీ సరిపోలేదు అనిపించింది. సో అందుకే నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ మళ్ళీ యాడ్ చేశాను. సో మళ్ళీ సార్ట్ చేసుకోండి. సో మంచిగా సార్ట్ చేసుకోండి. సో గీలో ఉన్న క్యారెట్స్ మిక్స్ చేసిన తర్వాత వచ్చే అరోమా ఉంటుంది చూడండి, అబ్బా అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేము, అంత బాగుంటుంది. సో నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడు ఎన్ని తిన్నా సరే ఇంకా కావాలనిపిస్తుంది. సో నాకు ఎందుకో తినాలనిపించింది. సో అట్లా చేసుకున్నాను నేను. సో ఇంట్లో ఉండేది ఇద్దరమే కాబట్టి నేను నా హస్బెండ్. సో మేము కొంచెమే చేసుకుంటున్నాము. సో 3 క్యారెట్స్ నేను తీసుకున్నాను అండి. 3 క్యారెట్స్, అలానే గీ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అండ్ మనకు కావాల్సినన్ని నట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెమే తీసుకున్నాను. అండ్ దీనికి కావాల్సింది మిల్క్ అనమాట, షుగర్ అండ్ పచ్చికోవా. సో ఇవి ఇంగ్రీడియంట్స్ అనమాట. సో చూస్తారా, నేను కలుపుతూనే ఉంటాను. సో మనకి సార్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మాడదనమాట అప్పుడే మనకి అడుగు అనేది. సో అప్పుడు మాడింది అనుకోండి హల్వా అది బాగోదు కదా. సో అందుకనే కలుపుతూ ఉన్నాను. సో మీరు చూసినట్టయితే స్మాల్ గ్లాస్తోని నేను షుగర్ అనేది వేసాను. సో ఆ చిన్న గ్లాస్లో నాకు ఒక 10 టేబుల్ స్పూన్స్ షుగర్ పట్టిందండి. ఓకే, బాగా మంచిగా కలిపేసుకోండి. సో షుగర్ అందులో వేయడం వల్ల ఏంటంటే దాంట్లోనే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది కదా, సిరప్. సో అప్పుడు ఇంకొంచెం ప్రాపర్గా ముందుగానే ఆల్రెడీ ఫ్రై అయినాయి మన క్యారెట్స్. షుగర్ వేయడం వల్ల ఏంటంటే మనకి కన్సిస్టెన్సీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, అట్లనే మనకి వాటరీ ఉంటుంది కదా, వాటర్ వల్ల ప్రాపర్గా కుక్ అవుతుంది అనమాట. సో బాగా కలిపేసుకోండి. ఓకేనా, చూసారా మీకు కనిపిస్తుంది అనమాట. సో వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది షుగర్ వన్స్ మనం వేయగానే. సో మంచిగా మ్యాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. చూసారా బబుల్స్ అవి బయటకి వాటర్ అంతా వచ్చేస్తుంది. సో అదే గ్లాస్తో నేను పాలు తీసుకున్నాను, మిల్క్. సో యాడ్ చేశాను. నాకు ఎందుకో ఎక్కువ అనిపించి కొంచెం వదిలేసానండి. సో మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి మనం మిల్క్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి సో నాకు సరిపోయింది ఆ మిల్క్. సో మంచిగా కలిపేసుకోండి. కలిపేసుకున్నాక వెయిట్ చేయాలన్నమాట ఒక 5 మినిట్స్. మనకి బబుల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుంటే
సరిపోతుందన్నమాట. సో అదంతా ఇంకిపోతుంది కదా మిల్క్ అనేది. సో మిల్క్ వేయడం వల్ల ఏంటంటే కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది, మెత్తగా ప్రాపర్గా కుక్ అవుతుందన్నమాట మిల్క్ వేయడం వల్ల. ఓకే, మంచిగా కలిపేసుకోండి. సో చూసారా, ఈ లెవెల్ ఆఫ్ కన్సిస్టెన్సీ వచ్చినాక మనం పచ్చి కోవా వేసుకుంటున్నాం ఇక్కడ. ఓకే, నేను నందినిది వాడుతున్నాను, మీరు ఏదైనా వేసుకోవచ్చు కోవా, పచ్చి కోవా. ఏంటి ఇంత వేస్తున్నా అనుకోవద్దు, సో అది ఎక్స్పైరీ అయిపోతుంది డేట్, 2 days ఉంది. సో ఇంకెందుకని వేసేస్తున్నాను అనమాట. సో మంచిగా సార్ట్ చేసుకుని వరకు మనం కలుపుకుంటూ ఉండాలి, అంతే అండి. సో నేను పక్కకు తీసేసుకున్నాను. సో ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ అనేవి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది, అంతే అండి. పచ్చి కోవాతో క్యారెట్ హల్వా రెడీ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.